వెల్కమ్ టు విచిత్ర కాదు, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో రెడ్ డెవల్ చూసారు కదా, సో ఏ సినిమా కొంచెం మనకి అర్థమైపోయి ఉంటుంది. సో ప్రజెంట్లీ మనం హరిహర వీరమల్లు ప్రీ మ్యాచ్ షో చూడడానికి మల్కాజ్గిరిలో ఉన్న శ్రీ సాయిరామ్ థియేటర్ వచ్చాం అనమాట. సో ఇక్కడ సెలబ్రేషన్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు షేర్ చేసుకుంటాను. అందరికీ మీరు సినిమా ఎక్కడ చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ డిస్ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ కలుగుతాం. బాయ్ బాయ్. మీ ఛానల్ కొత్త వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కాదు. సబ్స్క్రైబ్ చేస్తున్నాండి, సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ మళ్ళీ కలుగుతాం. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఫైనల్ డన్ విత్ ద ఫిలిం. ఇంకా కాసేపు సినిమా గురించి మాట్లాడేసుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే స్టోరీ లైన్ విషయానికి వస్తే స్టోరీ అంతా 60s టైంలో జరుగుతుంది అనమాట. ఆ టైంలో హరిహర వీరమల్లు అనే ఒక దొంగ, అదే మన పవన్ కళ్యాణ్ గారు జోలిస్ దొంగతనం చేస్తుంటారు అనమాట. ఆ టైంలోనే పంచమి, అదే మన నిధి అగర్వాల్ కలుస్తారు. అండ్ ఎనదర్ సైడ్ ఔరంగజేబు భారతదేశాన్ని అంతా ఆక్రమించడం ప్లాన్ చేస్తుంటారు అనమాట. సో ఈ రెండు స్టోరీ లైన్స్ ఎలా కలిసారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చిన పాజిటివ్ థింగ్ ఏంటంటే కీరవాణి గారి బీజిఎం అనమాట. నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఉంటుంది, బీజిఎం ఉంటుంది. మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ అక్కడక్కడ ఎమోషన్ ఉన్నట్టు కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్లో కానీ చాలా బాగా వర్కౌట్ అయింది బీజిఎం. ప్రీ క్లైమాక్స్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్లో యూజ్ చేసిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మంచి థియేటర్కి, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళి వీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అనమాట. మంచి బీజిఎం ఇచ్చారు, నిలబెట్టారు సినిమాని మేము కీరవాణి గారు అయితే. నెక్స్ట్ వచ్చేసి క్రిష్ గురించి మాట్లాడేసుకోవాలన్నమాట. మెయిన్లీ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ డైరెక్ట్ చేసిన అనిపించింది నాకైతే. మెయిన్గా స్టోరీ అంటే 60s టైంలో మొఘలాయ్ ఆ టైంలో ఒక దొంగ స్టోరీ, ఆ దొంగ ఎలా ఏం చేశాడు, ఆ వజ్రాలను ఎలా దొంగతనం చేశాడు, కోహినూర్ డైమండ్ ఎలా దొంగతనం చేశాడు, అది స్టోరీ ఏంటి అనేది ఒక న్యూ ఫ్రెష్ స్టోరీ అనిపించింది అనమాట ఆన్ పేపర్. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీజన్స్ చాలా బాగుంటాయి. అంటే మరీ లాగినట్టు అస్సలు ఉండదు అనమాట. ఫస్ట్ ఇంట్లో నుంచి కానీ ఆ తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కుస్తీ ఫైట్, ఆ తర్వాత చార్మినార్ ఫైట్, మధ్య మధ్య చిన్న సాంగ్ ఒకటి, చిన్న చిన్న లవ్ సీన్స్, అలా చాలా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ అయితే. ఇంటర్వెల్ చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఓకే పర్లేదు బాగుంది అనిపించింది అనమాట. అంటే ఎక్కడ ల్యాగ్ అని లేకుండా పర్లేదు చూడొచ్చు మనకి అనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్ అయితే మెయిన్గా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని నాకు బాగా నచ్చాయి. ఏదో మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది చార్మినార్ దగ్గర, అది బాగా కొరియోగ్రాఫ్ చేశారు. కుస్తీ ఫైట్ కూడా ఓకే పర్లేదు అనిపించింది, మరి అంత ఘోరంగా అయితే లేదు, పర్లేదు మంచిగా చేసే కొరియోగ్రఫీ అనిపించింది. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, అదే పోగలుగా చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, అది కొన్ని షార్ట్స్ వరకు, కొన్ని ఫ్రేమ్స్ వరకు చాలా బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. ఓవరాల్గా పర్లేదు యాక్షన్ కొరియోగ్రఫీ అయితే. అక్కడ కొన్ని నెగ్లిజెన్సీ అనిపిస్తుంది కొంచెము యాక్షన్ సీక్వెన్స్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, తన స్టైల్ కానీ, స్వాగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ కూడా చాలా బాగుంది. నాకైతే పర్లేదు అనిపించింది. ఆయన యాక్టింగ్ అయితే రీసెంట్ టైంలో తన బెస్ట్ ఇచ్చారనమాట. అంటే మన ఫ్యాన్స్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో తన నుండి అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
కొన్ని సీన్స్ కొంచెం లుక్ కొన్ని సరిగ్గా లేకపోయినా గానీ పర్లేదు ఈజ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అంటే తన రోల్‌కి తను న్యాయం చేశారనిపించిందనమాట. మెయిన్‌లీ తెలంగాణ స్లాంగ్ అయితే అసలు చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది ఆయనకైతే. అండ్ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందనమాట. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నారో అలానే ప్రజెంట్ చేశారు మూవీలో పవన్ కళ్యాణ్‌ని. ఇంకా ఇవి నాకు నచ్చిన పాజిటివ్స్ అయితే. ఇక నెగెటివ్స్ వచ్చేసి మీరు ఏ రివ్యూలో అయినా చూసుకోండి. ఫస్ట్ చెప్పేది వాళ్ళది వరస్ట్ వీఎఫ్ఎక్స్. నిజంగా చాలా వరస్ట్ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్‌లో ఇంత వరస్ట్ వీఎఫ్ఎక్స్‌ని అస్సలు చూడలేదు. మెయిన్‌లీ మన తెలుగులో ఇలాంటి వరస్ట్ వీఎఫ్ఎక్స్ ఉంటదా? అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు ఉంటదా అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఫస్ట్ హాఫ్‌లో ఓకే. వీఎఫ్ఎక్స్ ఉంది. కాకపోతే పర్లేదు అనిపించిందనమాట. సెకండ్ హాఫ్‌లో అయితే ఇంక వీఎఫ్ఎక్స్ ఘోరంగా ఉంటదనమాట. అసలు ఇంత వరస్ట్ వీఎఫ్ఎక్స్ నేను అస్సలు చూడలేదు. ఒక హార్స్ సీక్వెన్స్ ఉంటదనమాట. అదైతే టూ మచ్. అసలు సీరియల్స్‌లో చేస్తారు కదా! అలా అనిపించింది. కొన్ని సీన్స్ చూసినప్పుడు నాకేంది నేను సడెన్‌గా యానిమేషన్ మూవీ చూస్తున్నాను అనిపించిందనమాట నాకైతే. అసలు టూ వరస్ట్ ఉంది వీఎఫ్ఎక్స్ అయితే. అంటే సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయి ఉండదనమాట. అంటే ఒక బ్లూ మ్యాట్ ఏసి, గ్రీన్ స్క్రీన్ ఏసి అక్కడే షూట్ చేశారు. సెకండ్ హాఫ్ మెయిన్‌లీ అరౌండ్ 60-70% అక్కడే గ్రీన్ మ్యాట్‌లోనే అయింది షూట్ మొత్తం. సో, అంత చేసినప్పుడు ఒక మంచిగా వీఎఫ్ఎక్స్ చేసుంటే బాగుండేదనిపించింది. రిజల్ట్ వేరేలా ఉండేదేమో మేబీ వీఎఫ్ఎక్స్ బాగుంటే అని అనిపించింది నాకైతే. నిజంగా టూ వరస్ట్ వీఎఫ్ఎక్స్. ఏదో ఇన్ని క్రోర్స్ పెట్టాము ఆ కంపెనీ, ఈ కంపెనీ చేశాను అన్నారు గానీ, నాకైతే అది కైన్ మాస్టర్‌లోనో లేకపోతే అక్కడ అమీర్పేటలోనో చేశా అన్న ఫీల్ వచ్చింది నాకైతే స్క్రీన్ మీద చూస్తుంటే. నిజంగా అంత వరస్ట్ ఉంది వీఎఫ్ఎక్స్ అయితే. అండ్ కొన్ని జనరేటెడ్ సీక్వెన్సెస్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారివి. అయ్యయితే ట్రోల్ స్టఫ్ అనమాట. ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళకైతే నిజంగా ట్రోల్ స్టఫ్. టూ వరస్ట్ ఉన్నాయి. అంటే హెడ్ వేరే వాళ్ళది, హెడ్ అయితే పవన్ కళ్యాణ్‌ది, బాడీ అయితే వేరే వాళ్ళదనమాట. అలా టూ టూ 2 ఆర్ 3 షాట్స్ ఉంటాయి అట్లా పవన్ కళ్యాణ్‌వి. నిజంగా అవైతే ఘోరంగున్నాయి. అవైతే నిజంగా అదైతే మంచి స్టఫ్ అయితది. మీమ్ స్టఫ్ అయితది ఫ్యూచర్‌లో నాకు తెలిసైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్. లైక్ యాంటాగోనిస్ట్ అయినా, ప్రొటాగోనిస్ట్ అయినా ఏ క్యారెక్టర్‌కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఏముండదనమాట. వీర స్టోరీ ఏంది? వీర బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంది? అసలు ఏం చేద్దాం అనుకున్నాడు? ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళున్న స్టోరీకి సిట్యుయేషన్‌కి అసలు సెట్ అవ్వదనమాట. నెక్స్ట్ ఔరంగజేబు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఆయన ఎందుకు భారతదేశాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు? దానికి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఏముండదనమాట. వీళ్ళే ఇట్లుంటే ఇంక సాడ్ క్యారెక్టర్స్ రోల్స్ అయితే ఇంగా మీగోగా వదిలేస్తున్నారనమాట. అలా ఆ క్యారెక్టర్స్ ఎలా అంటే కొన్ని క్యారెక్టర్స్ ఓకే పర్లేదు. కాబట్టి మంచి ఎస్టాబ్లిష్మెంట్, మంచి క్యారెక్టర్‌లో డెవలప్‌మెంట్ అంటూ ఏముండదనమాట. అలా చేశారు. నెక్స్ట్ ఎమోషనల్ కనెక్టివిటీ. అస్సలు ఎమోషనల్ కనెక్టివిటీ అంటూ ఏముండదు. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో 2 ఆర్ 3 సీన్స్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం ప్రాపర్‌గా డిజైన్ చేసి, ప్రాపర్‌గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండనిపించింది. ఇలాంటి సీన్స్‌లో ఏందంటే ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయితే వన్స్ మనం ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా గానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా గానీ పర్లేదులే అనిపిస్తది. కాకపోతే ఒక్క ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సీన్ మాత్రం ఒక్కటి కూడా ఉండదనమాట. నిజంగా అసలా సెకండ్ హాఫ్‌లో స్టోరీ ఎటెటో పోతది. ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఇంక స్టోరీ వేరేగా పోతదనమాట. ఏదో సనాతన ధర్మం అంటారు, అదంటారు, ఇదంటారు. ఎటెటో పోతది సినిమా. ఇంక క్లైమాక్స్ వచ్చేసరికి ఇంక మీకు ఇదే ఎక్కువ, సెకండ్ పార్ట్ చూసుకుందాం రిమైనింగ్ అంతా అని వదిలేసిపోతారనమాట. ఇంక క్లైమాక్స్‌లో ఒక ఆంది వస్తున్న సీక్వెన్స్ ఉంటది. వామ్మో! ఘోరంగా ఉంటదనమాట అదైతే. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? అది ఎలా చేయాలనుకుంటున్నారు? అసలు ఆ పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారనిపించింది నాకైతే. నిజంగా టూ వరస్ట్ ఉంటది క్లైమాక్స్‌లో ఆ సీక్వెన్సెస్ అయితే. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ టూ గుడ్. నాకు ఆ సీన్స్ అయి చాలా బాగున్నాయి. కాకపోతే క్లైమాక్స్‌లో అలాంటి థాట్ ఎలా వచ్చింది? దానికి ఎలా ఒప్పుకున్నారు మూవీ టీమ్? ఒక్కళ్ళకైనా ఇది బాలేదు, వేరేది చూసుకుందాం అని థాట్ రాలేదా అనిపించింది నాకైతే. నిజంగా చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నారనమాట పవన్ కళ్యాణ్‌ని. ఏ సినిమా చేసినా చూస్తారులే, ఫ్యాన్స్ కదా కలెక్షన్‌లు వస్తాయిలే, మనకేందిలే అన్నట్టు గ్రాంటెడ్‌గా తీసుకొని సెకండ్ హాఫ్‌ని అయితే అట్లా చేశారు. సెకండ్ హాఫ్ కూడా కొంచెం వెయిట్ చేసి క్రిష్ డైరెక్షన్ చేసుంటే ఇంకా బాగుండేదనిపించింది నాకైతే. ఇట్లా డైరెక్టర్ చేంజ్ అవ్వటము, వాళ్ళు వెళ్ళి ఆ స్క్రీన్ ప్లేని దాంట్లో చేంజ్ చేయటం వల్ల ఎటెటో పోయింది సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదులే బాగుందిలే, యావరేజ్ టాకొచ్చినా చాలు అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ చూసేసరికి మొత్తం డల్ అయిపోతామనమాట. అలా ఉంది అక్కడ సిట్యుయేషన్.
ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడేసుకుంటే సాంగ్స్ పర్లేదు. స్కీమ్‌వి చాలా బాగున్నాయి. 'తార తార' సాంగ్ అండ్ 'కొల్లగొట్టినాదురో' అండ్ 'అసుర సంభవం' లాస్ట్‌లో ప్రీ క్లైమాక్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడేసుకుంటే కొన్ని షాట్స్ ఆర్ టూ గుడ్. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని షాట్స్ చాలా బాగుంటాయి. ఇంక సెకండ్ హాఫ్‌లో అయితే మనోజ్ బలరామ్స్ ఏం చేస్తాడేమో నాకేం అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ 2 అవర్స్ టైమ్ ఇచ్చారు. ఇంక ఆ 2 అవర్స్‌లో వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారో ఏమో! ఇక అది మీకు స్క్రీన్ మీద తెలుస్తదనమాట. ఇంకా ఎడిటింగ్ అయితే ఇంక సెకండ్ హాఫ్‌లో చాలా వరకు కట్ చేసే సీన్స్ ఉన్నాయి. కాకపోతే ఇంక అంత కట్ చేస్తే షార్ట్ ఫిల్మ్ అయితది. ఇక అదనమాట. ఇంకా నెక్స్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడేసుకోవాలి. క్రిష్ డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇంక జ్యోతికృష్ణ చేతికెళ్ళేసరికి ఆ సినిమా ఎటో వెళ్ళిపోయిందనమాట. అసలు ప్రాపర్ డైరెక్షన్ అంటూ ఏముండదు. అసలు ఏం చేద్దాం అనుకున్నాడు? అసలు స్టోరీ పర్పస్ ఏంది? ఏం చెప్పాలనుకుంటాడు? అనేది ఏముండదనమాట. సీన్ బై సీన్ రాసుకుంటూ ఎళ్లారు గానీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అంటూ ఏముండదు. ఇంక అది సినిమా వచ్చేసి. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి గానీ, ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌కి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ డన్ ఎ గ్రేట్ జాబ్. రిమైనింగ్ యాక్టర్స్ పర్లేదు బానే చేశారు. నిధి అగర్వాల్ అయితే మంచి గ్లామర్ తీసుకొచ్చింది సినిమాకైతే. ఇంకా సునీల్ గారు గానీ, నాజర్ గారు గానీ ఓకే పర్లేదు. వాళ్ళకి యాక్టర్స్ వాళ్ళ దగ్గర రోల్స్ పడ్డాయి. వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ప్రొడక్షన్ మాట్లాడేసుకుంటే బడ్జెట్ అంత పెట్టారు, ఇంత పెట్టారు అన్నారు గానీ, నాకు స్క్రీన్ మీద అంతకేం కనిపియలేదు. అన్ని సెట్సే కనిపించాయి గానీ, అంత ప్రాపర్‌గా ఏం కనిపించలేదనమాట నాకైతే. ఓకే పర్లేదు. డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ అనిపించింది. ఐ థింక్ అన్నీ కవర్ చేశాను అనుకుండగా. ఇక ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇట్స్ ఏ యావరేజ్ బొమ్మ. యావరేజ్ అనిపించింది నాకైతే. బిలో యావరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ బీజీఎం బాగుంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అలా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ అనిపించింది నాకైతే. మరీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. అండ్ ఇంకోటి ఏందంటే ఇది ఆహ్, రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' కాదు అండ్ సుకుమార్ 'పుష్ప 2' కాదు. ఇది 'జ్యోతికృష్ణ'. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళండి. ఇంగా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇదైతే నా రివ్యూ. సో, దట్స్ ది రివ్యూ గైస్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. విచిత్ర గారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ కలుద్దాం. టాటా. సీ యూ లేటర్. బాయ్.